హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ కాంపిటేటివ్ వారియర్స్, మీకోసం ఇంగ్లీష్ని కొంచెం ఇన్నోవేటివ్ తయారు చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంగ్లీషు చాలా మంది గ్రామీణ ప్రజలు లేదా తెలుగు మీడియం చదివిన వాళ్ళు, ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్ చదువుతున్న వాళ్ళు అసలు ఇంగ్లీష్ని వదిలిపెడతారు. ఇంగ్లీష్ చాలా ఈజీ సబ్జెక్టు. దానికోసమే మీకు ఒక చిన్న ఇన్నోవేటివ్ తీసుకొద్దాం. మీరు చివరి దాకా చూడండి. ఇది చూశాక మీలో ఏమైనా మార్పు వస్తుందో చూడండి. నా యొక్క ప్రయోగం కూడా మీకు ఎలా నచ్చాదో చూడండి. హలో మై డియర్ మిత్రమా, ఇంగ్లీష్ అంటే భయం ఎందుకు? అందులో ఉండేవి 26 లెటర్స్ మాత్రమే, 26 అక్షరాలు. వాటితోటే ఒక 8 రకాల పదాలు తయారు చేస్తాం. వాటిని ఇంగ్లీష్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటారు. వాటి పేర్లు: 1 నౌను, 2 ప్రనౌను, 3 ఎడ్జెక్టివ్, 4th వన్ వర్బ్, 5th వన్ అడ్వర్బ్, 6th వన్ ప్రిపోజిషన్, 7th వన్ కంజంక్షన్, 8th వన్ ఇంటర్జెక్షన్. ఓకే మిత్రమా, జర సోచో చూడండి. ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ 8. ఒక్కొక్క దాని గురించి చూడండి. నౌన్ అంటే నీకో పేరుంటాది, నువ్వు ఉండే ప్రాంతానికో పేరుంటాది, నువ్వు వాడే వస్తువుకో పేరుంటాది, నువ్వు చూసే ప్రతి దానికో పేరుంటాది. వాటినే నౌన్స్ అంటాము. నౌన్ అంటాము. నౌన్ అంటే నేమ్ అని గుర్తుంచుకో మిత్రమా. ఓకే, సెకండ్ వన్ ప్రనౌన్. ఈ నౌన్ బదులు ఉపయోగించే వాటిని ప్రనౌన్ అంటాము. నేనైతే ఐ అంటాను, నువ్వైతే యు అంటావు. ఎక్కడో ఉండేవారు అతనైతే ఈ అంటాను, ఆమంటే షీ అంటాను. వీరినే పర్సనల్ ప్రనౌన్ అంటాము. ఇవే మనకి ఇంగ్లీష్లో చాలా ఉపయోగపడతాయి. వీటిని 3 రకాలు విభజిస్తాము. వాటిని ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. స్పీకర్ అనేవాడు అంటే మాట్లాడేవాడు, వాడే ఫస్ట్ పర్సన్. వాణ్ణి సింగులర్ ప్లూరల్ అంటాము. సింగులర్ అంటే ఐ, నేను ఒక్కడిని. ఉయ్ అంటే అందరం, మనందరం అని అంటాము. వినేవాడు ఉంటారే స్పీకర్, వాణ్ణి యు అంటాము. వాడు ఒక్కడైనా ఎంతమంది ఉన్నా యునే అంటాము. థర్డ్ పర్సన్, ఇక్కడ లేని వాడి గురించి, ఎక్కడో ఉన్న వారి గురించి మాట్లాడతామా, వాళ్ళే థర్డ్ పర్సన్. హీ, షీ, ఇట్. ఏ రివర్ ప్లూరల్ అయితే దే అంటారు. అతడు, ఆమె, అది. దే అంటే అవి, ఇవి, అతను, వాళ్ళు, వీళ్ళు అంటారు. థర్డ్ పర్సన్. వీళ్ళు తెలుసుకుంటే చాలు, ఇంగ్లీష్ సెంటెన్స్ లో వచ్చే వాళ్ళే వీళ్ళు ముందు సబ్జెక్ట్ ప్లేస్ లో. ఓకే, నౌన్, ప్రనౌన్. నెక్స్ట్ వన్ ఎడ్జెక్టివ్. ఇది వెరీ సింపుల్. నౌన్ అనేవాడు ఉంటాడే, వాడు పొడుగా పుట్టా, వాడు కలర్ ఏంటి, నలుపా తెలుపా, వాడికి ఎన్ని పెన్నులు ఉన్నాయి, ఎన్ని పెన్సిల్ ఉన్నాయి, వాడి యొక్క సంఖ్య గురించి తెలిసేది. క్యారెక్టర్, కలర్, నెంబర్, వీటి గురించి తెలిపేదే ఎడ్జెక్టివ్. నౌన్ యొక్క గుణాన్ని, రంగును, నెంబర్ని తెలిపేదే ఎడ్జెక్టివ్. ఓకే, జర సోచో మిత్రమా. నెక్స్ట్ వన్ వర్బు. వర్బ్ అంటే సెంటెన్స్ కి ప్రాణం. ఎందుకంటే నువ్వు లేచినా, పడుకున్నా, కూర్చున్నా, తిన్నా, మాట్లాడినా, వాక్ చేసినా అవన్నీ కూడా వర్బు అంటే పని. వర్బ్ అంటే యాక్షన్. యాక్షన్ మీన్స్ పని. అంటే ఏ పని గురించి మాట్లాడుతున్నావో దాన్ని వర్బ్ అంటాము. ఇది 2 రకాలుగా ఉంటాది. ఒకటే హెల్పింగ్ వర్బు, 2 మెయిన్ వర్బు. హెల్పింగ్ వర్బు ఏం చేస్తుంది? హెల్ప్ చేస్తుంది. నువ్వు రాస్తూ ఉన్నావు, రాస్తూ ఉంటే ఏ టైంలో రాస్తూ ఉన్నావు అని తెలిపేదే హెల్పింగ్ వర్బు. అవి 3 రకాలే ఉంటావి. డూ ఫార్మ్స్, బీ ఫార్మ్స్, యావ్ ఫార్మ్స్. వీటితోటే టెన్స్ అనేది ఫేమ్ అవుతాది మిత్రమా. జర సోచో, జర జాగ్రత్త. ఇదే హెల్పింగ్ వర్బు. వీటితోటే టెన్స్ స్ట్రక్చర్ అనేది ఫేమ్ చేస్తాము. మనం చేసే పని ప్రెజెంటా, పాస్టా, ఫ్యూచరా తెలిపేదే హెల్పింగ్ వర్బు. మెయిన్ వర్బు ఎప్పుడు కూడా ఒకే తీరుగా ఉంటుంది. కాబట్టికే మనం జాగ్రత్తగా నేర్చుకోవాల్సింది వర్బు. మనం వాక్యం ఫ్రేమ్ చెయ్యాలంటే వర్బు. అదే మిత్రమా జస్ట్ హెడ్ వర్బు. నెక్స్ట్ వన్ హెడ్ వర్బు మీన్స్ వర్బ్ అనేది ఎలా చేస్తుందో, వాడు స్పీడ్గా చేస్తున్నాడా, స్లోగా చేస్తున్నాడా
అని చెప్పేది. ఐ రన్ ఫాస్ట్, ఐ రన్ స్లో, స్పీడ్గా ఉరుకుతున్నాడు అంటే వర్బ్ యొక్క గుణాన్ని తెలిపేదే అడ్వర్బ్. ఓకే, నెక్స్ట్ వన్ ప్రిపోజిషన్. ప్రిపోజిషన్ ప్రీ అంటే ముందు, పొజిషన్ అంటే ఉండేది, అది నౌన్ కానీ ప్రనౌన్ కానీ ముందు ఉంటుంది. ఆన్, అపాన్, ఎట్, ఇన్ అని తెలిసే పదాలన్నీ ప్రిపోజిషన్స్. ఇదొకటి కొంచెం జర జాగ్రత్తగా పర్ఫెక్ట్గా చదివితే అసలు ఇంగ్లీష్ అంటే చాలా ఈజీ అనిపిస్తుంది మిత్రమా. నెక్స్ట్ కంజంక్షన్. జంక్షన్ మీన్స్ కలిపేది, కంజంక్షన్ ఆల్సో కలిపేది. ఎవరిని కలుపుతుంది ఇక్కడ అయితే పదాల లేదా సెంటెన్సా కలిపేదే, జాయిన్ చేసేదే కంజంక్షన్. యాండ్, హార్, సిన్స్, ఫర్ ఇవన్నీ కూడా, సో దట్ ఇవన్నీ కూడా మనకు కంజంక్షన్. ఆ తర్వాత మరొకటి ఉంటుంది, అదే ఇంటర్జెక్షన్. ఇంటర్జెక్షన్ మీన్స్ నీకు సడన్ ఫీలింగ్స్ ఏదైనా కలిగితే అది ఇంటర్జెక్షన్. హా, వావ్, సూపర్ అంటామే, ఇది నీకు ఆనందానికి. ఏదైనా బాధ కలిగితే హలాస్ అని చెప్తాను. ఇవన్నీ 8 రకాల సెంటెన్సే. నువ్వు ఇంగ్లీష్ మొత్తం 360 degrees చదివినా ఈ 8 రకాల పదాలు తప్ప మిగతా ఏ పదం కనిపించదు మిత్రమా. ఆ తర్వాత ఈ పదాలతో ఏర్పడేవి 4 రకాల సెంటెన్సే. ఈ సెంటెన్స్ ని ఒకటి అసర్టివ్ సెంటెన్స్ అంటాము, ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అంటాము, నెక్స్ట్ వన్ ఇంపరేటివ్ సెంటెన్స్ అంటాము, ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అంటాము. ఓకే, అసర్టివ్ సెంటెన్స్. అసర్టివ్ సెంటెన్స్ అంటే గివింగ్ ఇన్ఫర్మేషన్. నువ్వు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇస్తావంటే అది అసర్టివ్ సెంటెన్స్ ఆర్ డిక్లరేటివ్ సెంటెన్స్ అంటాము. ఐ ఆమ్ టీచింగ్, ఐ ఆమ్ నాట్ టీచింగ్, యు ఆర్ లిజనింగ్, యు ఆర్ నాట్ లిజనింగ్. దిస్ ఇస్ పాసిబుల్ అయినా అంటే నెగటివ్ సెంటెన్స్ అయినా కావచ్చు, పాజిటివ్ సెంటెన్స్ అయినా కావచ్చు. దిస్ ఈస్ గివింగ్ ఇన్ఫర్మేషన్. ఆస్కింగ్ ఇన్ఫర్మేషన్, దట్ ఈస్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్. ఇంట్రాగేటివ్ మీన్స్ ఆస్కింగ్. ఒక ఇన్ఫర్మేషన్ అడిగితే ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అంటాము. యామ్ ఐ టీచింగ్, యామెంట్ ఐ టీచింగ్, ఆర్ యూ లిజనింగ్, ఆరెంట్ యూ లిజనింగ్ అంటామే. అంటే వినట్లేవా, వింటున్నావా అని చెప్తాము. క్వశ్చన్ అడిగితే దాన్ని ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అంటాము. ఆ తర్వాత ఇంపరేటివ్ సెంటెన్స్, జస్ట్ గివింగ్ వర్క్. గివింగ్ వర్క్ ఏదైనా పని చెప్పేటప్పుడు ఇంపరేటివ్ సెంటెన్స్ అంటాము. ఆ సెంటెన్స్ లో పని చెప్తావు. ఎలా చెప్తావు? నువ్వు బాస్ అయితే ఆర్డర్ ఇస్తావు, నువ్వు తక్కువ ఉంటే నీ ఫ్రెండ్ అయితే రిక్వెస్ట్ చేస్తావు. దాన్నే ప్లీజ్ గివ్ మీ యువర్ పెన్ అంటాము. క్లోజ్ ద డోర్ అంటాము. గో అవుట్ సైడ్ అంటాము. అంటే వాటిని ఏమంటున్నాము? ఒక వర్క్ చెప్తున్నాము, అందుకే దాన్ని ఇంపరేటివ్ సెంటెన్స్ అంటాము. ఎక్స్క్లమేటరీ సెంటెన్స్, సడన్ ఫీలింగ్స్, సడన్ యాక్షన్స్. ఓకే, హౌ ప్లెజెంట్ ఇట్ ఈస్ టుడే, ఈరోజు ఎంత అందంగా ఉంది అని చెప్తాం. హౌ బ్యూటిఫుల్ ది గార్డెన్ ఈజ్ అంటాం, అలాంటిది. ఓకే, ఇంకా బాధాకరమైన విషయాలు ఉంటాయి చూసావా, అలాంటి అలాస్ మై ఫ్రెండ్ మీట్స్ అన్ యాక్సిడెంట్ అంటామే. అలాంటి సందర్భంలో ఈ పదాలన్నింటినీ కలుపుతూ మనం వాటి సెంటెన్స్ని 4 రకాలు మాత్రం వేస్తే ఇంగ్లీష్ మొత్తం ఇంతకంటే ఎక్కువ లేదు మిత్రమా. జాగ్రత్తగా చదువుకో, నా వీడియోలు ప్లేలిస్ట్లో చూసుకో, క్లాస్ బై క్లాస్ విను. చిన్న పిల్లలకు కూడా అర్థమయ్యేటట్టుగా చాలా క్లియర్గా క్లారిటీ చెప్పాను. అసలు నా ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ తీసుకొచ్చింది ఇంగ్లీష్ అనే భయాన్ని పోగొట్టాలి, మ్యాథ్స్ అనే భయాన్ని పోగొట్టాలి. ఇంగ్లీష్ అనేది నీకంటే ఎక్కువ నేను కూడా చాలా భయపడ్డామని దాని మీద ఒక కసరత్తు చేసి నీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు ఎవరు కూడా, నాలాంటి భయపడే వాళ్ళందరికీ కూడా నేను ఒక ధైర్యం తేవాలనుకున్నా. నేను నా భయాన్ని నేను జయించాను, మీరు కూడా మీ భయాన్ని జయించండి, ఇంగ్లీష్ నేర్చుకోండి. నా దాంట్లో ఉన్నంతగా ఇంగ్లీషు మీకు అర్థమయ్యే విధంగా ఒక క్లాస్ తర్వాత ఒక క్లాసు సీక్వెన్సీలో ఉంటుంది. ఆ సీక్వెన్సీ అనేది ఫస్ట్ క్లాస్ నుంచి లాస్ట్ క్లాస్ దాకా నేను చెప్పే లాస్ట్ టాపిక్ దాకా కూడా అదానే ఉంటుంది. మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళి వినగలిగితే చాలా చాలా చాలాగా మీరు ఇంగ్లీష్లో అభివృద్ధి చెందుతారు. ఎందుకంటే మీకు 0 లెవెల్ ఉన్నా కానీ హీరో లెవెల్గా అవుతారు. నేను మాత్రం కాన్ఫిడెన్స్ ఇవ్వగలుగుతాను, ఎందుకంటే నేను కూడా ఆ స్థాయి నుంచి వచ్చాను. కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా చదువుకునే వాళ్ళు, ఇంగ్లీష్ నేర్చుకోవాలనే ఉత్సాహం ఉన్న వాళ్ళకు ప్రతి ఒక్కరికి షేర్ చేసి, అంతకైతే ఒకసారి మీరు చెప్పండి. ఒక్కసారి ఏదైనా ఒక వీడియో చూడండి, ఏ వీడియో నచ్చకపోయినా మీరు నన్ను సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, నన్ను ఫాలో కావద్దని నేనే
కరాకండే చెప్తున్నాను. ఎందుకంటే మీరు టైం వేస్ట్ అస్సలు చేసుకోవద్దు. నా వీడియోలు మీకు నచ్చి మీకు కరెక్ట్ క్లాస్ సీక్వెన్స్ బై సీక్వెన్స్ ఉన్నాయి అంటే మీరు చూడండి. ఎందుకంటే యూట్యూబ్లో నీకు సీక్వెన్స్ బై సీక్వెన్స్ నా ఒక్క క్లాస్ అవపడుతుంది. 100% మా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ కూడా నీకు కనిపించదని నేను అనుకుంటున్నా. ఒకవేళ కనిపిస్తే అదైనా ఫాలో కండి, నాది నీకు ఓకే అనిపిస్తే ఫాలో కండి, కానీ మీరు మొత్తానికి ఇంగ్లీష్ నేర్చుకోండి. థ్యాంక్ యూ అండ్